నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. నవరా రైస్ గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం కదా. అంటే నవరా రైస్ అంటే రెడ్ రైస్, దానికి ఇంకొక పేరు రెడ్ రైస్ అని. సో దీంట్లో పోషకాలు చాలా విలువైనవి, చాలా బలవర్ధకంగా ఉంటుంది. మనం తీసుకుంటే కనుక డైలీ తీసుకొని అవసరం లేదు, వారానికి 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేకుంటే దాన్ని రెగ్యులర్ దాంట్లో మిక్స్ చేసుకుని కూడా తీసుకుంటూ ఉంటే కనుక మనకి ఆ ఎక్స్ట్రా కొన్ని పోషకాలు రావటమే కాకుండా దాని నుంచి వచ్చేటువంటి యాంటాక్సిడెంట్స్, హీలింగ్ ఎలిమెంట్స్ మన ఇమ్యూనిటీని చక్కగా బూస్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే మనకి యాంటాక్సిడెంట్ పని అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, బాడీ తేలిగ్గా అవటం అనేది జరుగుతుంది. అలాగే బాడీ స్ట్రెంగ్త్ గట్టిపడటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. అందుకనే పెరుగుతున్న పిల్లలకి, టీనేజ్ పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు, ఆహారం సరిగా తీసుకునే వాళ్ళు దీన్ని స్నాక్స్ లాగా చిన్నగా మిక్స్ లాగా చేసుకుని తీసుకుంటే కనుక ఈజీగా వాళ్ళకి అరగటం ఈజీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి వీక్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేసేది ఏంటంటే నీరసంగా ఉంది, శక్తి సరిపోవట్లేదు అని అంటూ ఉంటారు. సో ఈ రైస్ని మనం మిక్స్ చేసి, ఇందులోన మిక్స్ చేసి కానీ ఏదైనా స్నాక్ లాగా కానీ చేసి ఇస్తే కనుక వాళ్ళకి ఆ శక్తి అనేది వస్తుందన్నమాట. వీక్నెస్ అనేది తగ్గుతుంది, బాడీ కూడా తేలిగ్గా ఉంటుందన్నమాట. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే రెడ్ రైస్ వడ. రెడ్ రైస్ వడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్ అన్నం, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ మిక్స్ చేసుకుని రెడీ చేసుకో లోపల ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసేసి మనము ఆయిల్ పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇది డీప్ ఫ్రైడ్ కాబట్టి ఆయిల్ చక్కగా మరిగిన తర్వాత మనము వడలు వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ మనము పొయ్యి మీద పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే చక్కగా ఉడికించుకున్నటువంటి ఈ నవరా రైస్ అన్నం చక్కగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మనము చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అంటే గ్రెయినీగా, మరీ ఎక్కువ గ్రెయినీగా లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ కొత్తిమీర. సో కొత్తిమీరని మనము కొద్దిగా కట్ చేసేసుకుందాము. కొంచెం ఫైన్గా కట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా ఫైన్గా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇంకా అల్లం గ్రైండ్ చేసి రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే డైరెక్ట్గా సన్నగా కట్ చేస్తున్నాను అన్నమాట. సో 3 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకా కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే పచ్చిమిర్చి కాకుండా కారం కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. నెక్స్ట్ అల్లాన్ని మనము దీన్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ముక్కల్లాగా కట్ చేయటం వల్ల ఏంటంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడక్కడ మనకి టేస్ట్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ ఉద్దేశం అది. అలా కాదు, మిక్స్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర రెండు కూడా గ్రైండ్ చేసి ముద్ద చేసి దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని, అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకుని
వడలకి తగినట్టుగా పిండి మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రైగానే బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే మొత్తం మనకి ఈ ముక్కలు అవన్నీ చక్కగా మిక్స్ అయిపోయి ఆ రుచులన్నీ కరెక్ట్గా కలవాలి. కాబట్టి ఫస్ట్ డ్రైగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పిండి యాడ్ చేస్తున్నాను. సో 2 కప్పులు ఉడికించిన రైస్కి కనీసం 1 కప్పు పిండి అయితే కంపల్సరీ పడుతుంది. అవసరాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్, వాటర్ ఏంటంటే మనకి ఈ వడలు అంటే చక్కగా బైండింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది కదా ఈ పిండి కలిపేటప్పటికి, వాటర్ యాడ్ చేసేటప్పటికి. చాలా శక్తినిచ్చేటువంటి స్నాక్ ఇది. ఈ రెడ్ రైస్లో ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. కంపారిటివ్గా నార్మల్ రైస్ కంటే రెడ్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. అందుకోసము ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్నాక్ తీసుకోవచ్చు అనమాట, చక్కటి స్నాక్. సో మనము ఫస్ట్ చిన్న చిన్న వడల కింద వేసేసుకుందాము. ఆల్రెడీ కుక్ అయిపోయినటువంటి రైస్ ఇది కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. సో సో చక్కగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీన్ని మనము సర్వ్ చేసుకుందాం. సో చక్కగా నైస్ కలర్ వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా కరకరలాడేటువంటి రెడ్ రైస్ వడలు. చాలా చక్కటి అరోమా వస్తుంది. తర్వాత ఇది ఎక్కువ నూనె పీల్చుకున్నటువంటి వడలు అనమాట. డీప్ ఫ్రై అయినా కూడా ఎక్కువ నూనె పీల్చుకోదు ఈ రైస్ మనం యాడ్ చేయటం వల్ల. సో చక్కగా హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఈ నవరా రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 50 ఉంటుంది అనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఏంటంటే 0 to 100 ఉండాలి. సో 100 అనేది మ్యాక్సిమం. ఎక్కువగా ఫ్రూట్స్ అవన్నీ కూడా 50లో ఉంటాయి. తర్వాత మనకి పిండి పదార్థాలన్నీ 70, 80, 90 అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. షుగర్ అనేది 100 అనమాట. సో అందుకోసం అనేసి నవరా రైస్ ఏంటంటే అంటే రెడ్ రైస్ ఏంటంటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ 50లోనే ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ రెడ్ రైస్ని నార్మల్ రైస్లో మిక్స్ చేసి తీసుకుంటే కనుక కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ పెరిగి వాళ్ళ షుగర్ లెవెల్స్ కొంతవరకు నార్మలైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నియర్ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఈ రెసిపీ ఏంటంటే పెరిగే పిల్లలకి, తర్వాత టీనేజ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఆఫ్కోర్స్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ వీక్నెస్ అనేది పోగొడుతుంది పెద్దవాళ్ళలోని, డయాబెటీస్ ఉన్న వాళ్ళలోని, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు. డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా రెడ్ రైస్ తీసుకోవటం వల్ల మిక్స్డ్గా, ఇదే అని కాదు ఇంకా మిక్స్డ్గా మనం ఎలా తీసుకున్నా కూడా బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లలకి ఏంటంటే దీని నుంచి వచ్చే పిండి పదార్థం, దీని నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం కదా, డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి. డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పనిసరిగా ఒక ఈవినింగ్ టైంలో చక్కగా ఈ
రెడ్ రైస్ వడ ట్రై చేసి చెప్పండి. సో రెడ్ రైస్ వడ రెడీ అయిపోయింది. రెడ్ రైస్ యొక్క ప్రయోజనాల గురించి మరొకసారి మీకోసం. ఎర్ర బియ్యంలోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ ఉన్నవారికి తరచుగా వచ్చే గుండె వ్యాధులు ఈ రెడ్ రైస్ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎర్ర బియ్యంలో సెలీనియం, విటమిన్ సి, బీటా క్యారోటిన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఎర్ర బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. షుగర్ కారణంగా శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఎర్ర బియ్యంలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండటమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి. చూసారు కదండి, నవరా రైస్ వడ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థము. ఇక్కడ రైస్ ఉంది, పప్పు ఉంది, అంటే అన్నం ఉంది, పప్పు ఉంది. సో కొంచెం అన్నము పప్పు తిన్నట్టే లెక్క అనమాట. సో మీ పిల్లలకి, స్పెషల్లీ పెరిగే పిల్లలకి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. టీనేజ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాగే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక స్నాక్ లాగా తీసుకుంటే కనుక బిట్వీన్ మీల్స్ ఇది చాలా 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 ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.